ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సి పైన, ఇది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి. ఎందుకు డగా డిఎస్సి అంటా ఉన్నామంటే, ఈ డిఎస్సిలో ఒక్కో ఉద్యోగం 20 లక్షల నుంచి 10 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. అది ఎలా అమ్ముకున్నారంటే, మెరిట్ లిస్ట్ లేదు, ర్యాంకులు లేవు, ఏదైతే క్వాలిఫై లిస్టులు లేవు, లిస్టు లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 2024లో ఏదైతే 7,000 చిల్లర పోస్టులతో డిఎస్సి జీవో ఇచ్చారో, ఆ జీవోని క్యాన్సిల్ చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సి అనే ప్రచార ఆర్భాటాలతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో 16,000 పోస్టులకు గాను 16,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో 400 చిల్లర పోస్టులు స్పోర్ట్స్ కోటా కిందని, ఆ స్పోర్ట్స్ కోటాలో 29 గతంలో చరిత్ర మొత్తం తిరగేస్తే 29 మాత్రమే కేటగిరీలు ఉన్నాయి. ఆ 29 కేటగిరీలను 59 కేటగిరీలు అని, వాటిల్లో యూనివర్సిటీలో కొంత క్వాలిఫికేషను, ఇంటర్ కాలేజీకి కొంత క్వాలిఫికేషను అట్లా ఏర్పాటు చేసి సంబంధం లేకుండా బాల్ బ్యాడ్మింటన్ వాళ్ళకని, చిన్న ఖోఖో వాళ్ళకని ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ ఎస్సీసీఎల్ చేయడం కారణం ఏంటంటే, ఎస్సీసీఎల్ నిరసన కార్యక్రమం చేయడం కారణం ఏంటంటే, ఈ జిల్లాలో ఉమెన్ ఎస్సీఎల్కి 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు కూడా ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒక అమ్మాయి సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ అమ్మాయిలు వీళ్ళకి ఓవరాల్ మార్కులు ర్యాంకుల్లో ఒకరికి 140, ఒకరికి 143 వచ్చింది. 140, 143. వాళ్ళిద్దరు ఆ ర్యాంకుల్లో వీళ్ళు పోస్ట్ అలాట్ చేసిన స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 0 ర్యాంక్ వచ్చింది. మీరు బాగా గమనించాలా, 0 ర్యాంక్ వచ్చింది ఇద్దరికి. ఒక ఆమె కర్ర బాబీ, రెండో ఆమె మేడిద సుధారాణి అనే అమ్మాయి. వీళ్ళిద్దరికి ఓవరాల్ ఇచ్చిన ర్యాంకుల్లో 0 ర్యాంకులు వచ్చినాయి. అలా వచ్చిన వాళ్ళకి జిల్లాలో ఉమెన్ కోటాలో, ఎస్సీ కోటాలో 2 పోస్టులు అయితే ఆ 2 పోస్టులు క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 0 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు చదువుకొని దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఇదే ఊపిరిగా బతుకుతూ ఉన్న వాళ్ళకి, నిరుద్యోగులకి ఇంత దారుణంగా దగా చేసి దీనిలో ఒకటి గమనించాలా. ఈ అసోసియేషన్కి ఒకదానికి బ్యాడ్మింటన్ దానికి కోన రఘుపతి, ఇంకో దానికి ఖోఖో దానికి ఏమో స్వయాన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడల్లుడు భరత్ గారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని బేరసారాలతో 1000 కోట్ల పైన అవినీతి జరిగింది ఈ డిఎస్సిలో. అందుకని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ప్రతి న్యాయం జరిగే వరకు ఈ అభ్యర్థులు తోడుగా ఉంటామని, కోర్టుల్లో పోరాడతామని, దీని మీద పారదర్శకంగా విద్యాశాఖ కమిషనర్ కానీ దీని మీద ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలా, పారదర్శకమైన ఆన్సర్ ఇవ్వాలా. ఏం పారదర్శకత రావాలని, దీని మీద అన్యాయం జరిగిన 200 మంది ఏదో కోర్టుకు వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ, దీని మీద ఇది 200 మందికి నిరుద్యోగాలు ఇచ్చే వరకు మేము ఇది ఆపము. ఇది డిఎస్సి మీద మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి అని చెప్పి పోరాటం కొనసాగిస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చి కల్పించిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మా ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.